ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను. నేటి ధ్యానాంశము 130వ కీర్తన 7వ వచనము. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును. చూడండి, చక్కటి మాట కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవుని మీద ఆశ పెట్టుకో, ఆయన దగ్గర కృప దొరుకుతుంది. నేటి దినాలలో చాలామంది ఏవేవో వాటి మీద ఆశ పెట్టుకుంటా ఉన్నారు. మానవులు తమ యొక్క జీవితాలలో డబ్బు మీద ఆశ పెట్టుకుంటున్నాం, లోహ పరికరాల మీద ఆశ పెట్టుకుంటున్నాం, ఖనిజాల మీద ఆశ పెట్టుకుంటున్నాం, మనుషుల మీద ఆశ పెట్టుకుంటున్నాం, కుమారుల మీద కుమార్తెల మీద ఆశ పెట్టుకుంటున్నాం. పెరిగి పెద్దవారై మనకి తోడుగా ఉంటారని మరి ఆశ పెట్టుకుంటున్నారు. అలాగే వెండి బంగారాల మీద ఆశ పెట్టుకుంటున్నారు. అయితే మన దైనందిన జీవితాలలో మనము ఆశ పెట్టుకున్నటువంటి మనుషులు, మనము ఆశ పెట్టుకున్నటువంటి వస్తువులు, మనము ఆశ పెట్టుకున్నటువంటి ఖరీదైనవి మనకు ఉపయోగపడుతున్నాయా లేవా, లేదా మనము వాటిని పొందుకోగలుగుతున్నామా లేదా, అనుభవించగలుగుతున్నామా లేదా అని చూస్తే ఏమీ కూడా మిగల్లేని పరిస్థితిలో ఉంటున్నవి. కాబట్టి లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమైనవే. వాటి మీద ఆశ పెట్టుకోవటం కంటే కూడా దేవుని మీద మీరు ఆశ పెట్టుకోండి అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది, ఆయన దగ్గర కృప దొరుకుతుంది. పౌలు గారు అంటాడు, ప్రభువా, ఎన్నో సమస్యలు నా జీవితంలో, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో గొడవలతో, ఎంతగానో పోరాటాలతో నేను నడుస్తున్నాను ప్రభువా. ఎంతగా ఉపద్రవాల నుంచి తప్పించుకుంటున్నానో, ఎంతగా ఈ అపవాది క్రియల చేత పీడించబడుతూ పోరాడుతూ నేను నీ సేవ పరిచయం ముందుకు తీసుకుని వెళ్తున్నాను. ఏంటి ప్రభువా ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ శోధనలు? ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు తింటాం. పలుమార్లు నదుల ద్వారా, సముద్రాల ద్వారా, ప్రయాణాల ద్వారా మరి ఓడ పగిలిపోయి, పడవ పగిలిపోయి ఆ నీళ్ళలో కొట్టుకుంటూ దరికి చేర్చబడటం, అలాగే అనేక మంది చేత దూషణ మాటలు, అనేక మంది చేత రాళ్లతో కొట్టించుకోవటం. ఏంటి ప్రభువా ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు అని చెప్పి తనలో తను బాధపడుతూ ప్రశ్న వేసుకుంటూ ఉంటే అక్కడ దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, అది నీకు పరిపూర్ణతగా ఉంటుంది, నీ బలహీనతలో తోడుగా ఉంటుంది అని చెప్పనని అంటాడు. కాబట్టి దేవుని యొక్క కృప ఉంటే చాలు. నా కృప నీకుంటే చాలు పౌలు. నా కృప ఉంటే నీవు తోడుగా ఎక్కడున్నా కూడా నడిపించబడతావు. నా కృప నీకు ఉంటే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా నిలబడగలుగుతావు. నా కృప ఉంటే అర్హత లేని వారిని అర్హునిగా చేసేది నా కృప. కాబట్టి నిన్ను అనేక ప్రాంతాలలో అర్హునిగా నిలబెడుతుంది నా కృప. నా కృప నీకు ఉంది కదా, అది చాలు అని చెప్పనంటున్నాడు. ఈ రోజున మన దగ్గర డబ్బు లేకపోయినా కానీ, మన దగ్గర వెండి బంగారాలు లేకపోయినా కానీ, మన దగ్గర పలుకుబడి లేకపోయినా కానీ, మన దగ్గర హెచ్చైనటువంటి స్థితిగతులు లేకపోయినా కానీ, మన దగ్గర మంచి పేరు, మంచి సామర్థ్యము, బలము లేకపోయినా కానీ దేవుని యొక్క కృప ఉంది చూసారా, దేవుని కృప నీతో ఉంది చూసారా. ఆయన కృప ఉంటే చాలు. ఆ కృప నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెడుతుంది. ప్రియులారా, నువ్వు ఉన్నటువంటి స్థలంలోనే ఒక రోజున పడిపోయిన స్థితిలోనే నిన్ను నిలబెట్టేటువంటిది దేవుని యొక్క కృప. ఆ కృప నిన్ను నడిపిస్తుంది, ఆ కృప నీ జీవితంలో కార్యాలు చేస్తుంది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, అలాగే మనకి కూడా చెప్తున్నాడు కీర్తనాకారుడు, యెహోవా మీదనే ఆశ పెట్టుకునుము అని చెప్పనని. బైబిల్ గ్రంథంలో యేసయ్య మీద ఆశ పెట్టుకున్నారండి చాలా మంది. యేసయ్య మీద ఆశ పెట్టుకుని చాలా మంది యేసయ్య దగ్గరికి వచ్చారు. కుంటివారు, గుడ్డివారు, ఊచకాళ్ళు చేతులు కలిగిన వారు, చాంద్ర రోగము కలిగిన వారు, పక్షవాయువు కలిగిన వారు, దయ్యముల చేత పీడించబడుతున్న వారు, చనిపోయిన వారు కూడా యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు గుడ్డివారు, కుంటివారు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య మీద ఆశ పెట్టుకొని, యేసు మీద ఆ నమ్మకముతో, ఆశతో నాకేదన్నా చేస్తాడేమో, మా జీవితంలో కార్యాలు జరుగుతాయేమో, మా బ్రతుకు మార్చబడుతుందేమో, మా రోగాలు పోతాయేమో అని చెప్పి ఆయన మీద ఆశ పెట్టుకుని వస్తే యేసయ్య వారి ఆశలన్నింటినీ తీర్చి, వారి నమ్మకత్వాన్ని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు. అందుకే ఆయన బాగు చేసిన ప్రతి ఒక్కరికి 4 సువార్తలు మీరు చూసినట్లయితే చివరిగా వాళ్ళని పంపించేటప్పుడు ఒక మాట అంటాడు యేసయ్య. ప్రతి ఒక్కరితో చెప్తాడు ఆ మాట, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచింది. కాబట్టి ఆయన మీద ఆశ పెట్టుకుని మనం గనుక వస్తే మన ఆశను తీర్చువాడు, మన ఆశలన్నీ నెరవేర్చేవాడు యేసయ్య. ప్రియులారా, కనాను ప్రాంతం నుంచి ఒక స్త్రీ వచ్చింది యేసయ్య దగ్గరికి. ఎక్కడో దూర ప్రాంతం అది. అక్కడి నుంచి వచ్చేది తన కుమార్తెను బాగు చేసుకోవటానికి. తూరు సీదోన్ల ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చారు యేసయ్య దగ్గరికి. ఒక శతాధిపతి
తన కుమార్తెను బాగు చేసుకోవడానికి, అలాగే తన కుమారుణ్ణి బాగు చేసుకోవటానికి, తన యొక్క దాసుని బాగు చేసుకోవటానికి, ఇలాగున అనేక పర్యాయాలు ఎంతో మంది కొత్త వారు కూడా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య వారి ఆశలన్నింటినీ తీర్చాడు. ఈ రోజున ఆ జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ప్రియులారా. ఆయనకి ప్రియమైన బిడ్డలుగా మనం ఉంటున్నామండి. ఉదయం లేస్తే సాయంకాలం దాకా మనం ఆయనకే మొరపెడుతున్నాము. ఆయన్నే దేవుడిగా చేసుకుని మనం ఆరాధిస్తున్నామండి. ఆయన మన ఆశలు తీర్చలేడా? తప్పకుండా ఆయన మన ఆశలు తీరుస్తాడు. నీ ఆశలన్నిటినీ ఇది మొదలుకొని దేవుడు తీర్చునుగాక. ఇది మొదలుకొని దేవుడు నీకు తన శాశ్వతమైన కృపను అనుగ్రహించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాక్యమును ఎంతమంది అయితే వినియున్నారో, చదివి ఉన్నారో, వారి జీవితంలో మీరు అద్భుతమైన కార్యాలు చేసి నీ బలమైనటువంటి కార్యాలతో మీరు నింపమని, నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, నీ మీద ఆశ పెట్టుకుంటున్నారు. ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు. ఆ సమస్యల్లో, ఆ పోరాటాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. మీ అద్భుతమైన కార్యాలు జరిగించి సంతోషంగా నాయన వీరిని ఉంచమని ప్రార్థిస్తూ, అన్ని విషయాల్లో కూడా నీకు నమ్మకస్తులైన బిడ్డలుగా మీరు చేయమని, నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకునమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు ఇతరులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్తుంది. కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటారు, వింటారు, తృప్తిపరచబడతారు. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.